Reddy sir, because it's the first day, especially this particular new year of Telugu. So when you have started outside, ultimately you stepped into the temple only, right? That's a great news now. Moreover, I would like to share one or two important things with you regarding this particular time. But bottom of my heart, I extend my warm congratulations to you all people. Sincerely, there is no doubt about it. Reason, actually after completion of examination, every child wants to take some relax, rest. Almost all you are very busy with the 10th class exams, immediately followed by first year. Once you finish first year exams, again you are busy with betterment exams. Again you are busy with second year, annual exams. Before that one practicals. Generally exams అయిపోయాక కాస్త రిలాక్స్ అయిదామని మనం అనుకుంటాం. వాస్తవంగా once you go and glance outside, 80% of children really taking relax and enjoying. But the children of SVJC senior girls, absolutely they are in good track. I bow my head in front of your sincerity. Please join your hands together to extend congratulations. Sincerity only leads to success. నాకు మరి మిమ్మల్ని మీరే స్వతహాగా వచ్చారా? రామరెడ్డి సార్ మిమ్మల్ని అడ్వైజ్ చేశాడా? పేరెంట్స్ ఫోర్స్ చేసి పంపించారా? ఆల్ టుగెదర్ ఒకటే ఇంపార్టెంట్. జనవరి నర్సరీలో స్టార్ట్ అయింది. 10th క్లాస్ వరకు ఒక ఎపిసోడ్ అయిపోయింది. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఎపిసోడ్ ఆల్సో హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. But here, your future professional journey absolutely will be decided by whatever the competitive exam you are going to write the span of this time. Whatever the way you are supposed to extend your concentration, the span of this particular time only decides your future and fate. No doubt at all. భవిష్యత్తుని నిర్ణయించే అత్యంత అద్భుతమైన సమయం మన చేతిలో ఉంది. ఎప్పుడు పడుకున్నాము, ఎప్పుడు లేచాము కూడా మర్చిపోయి చదవాల్సినటువంటి సందర్భం. ఎప్పుడు పడుకున్నాము, ఎప్పుడు లేచాము అన్నటువంటి విషయాన్ని పక్కకు పెట్టాలా, మర్చిపోయే సందర్భం ఉంటే తప్ప మనం ఆ టార్గెట్ని 1% కూడా టచ్ చేయాలి. బికాస్ యు ఆర్ గోయింగ్ టు కాంపీట్ విత్ స్టేట్ లెవెల్ స్టూడెంట్. వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యు ఆర్ గోయింగ్ టు రైట్, might be it is MCET or something else, that is absolutely located with state level students now. ఇక్కడ క్రాక్ చేయగలిగితే భవిష్యత్తు నువ్వు అనుకున్నట్టు కనపడుతుంది. ఆర్ఎల్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం. సెకండ్ స్టేజ్ ఎట్టో దింపేస్తుంది. మళ్ళీ సందర్భంలో నీ జర్నీ స్టార్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. క్వాలిఫై కాకపోయినా, అనుకున్నటువంటి బెటర్మెంట్ రాకపోయినా 100% సఫర్ కావాల్సి వస్తుంది. మనం ఒక డ్రీమ్తో స్టార్ట్ చేస్తున్నాం, ఎంపీసీ బైపీసీ. ఎస్, ఐ వాంట్ టు బికమ్ ఇంజనీర్. టు విత్ దట్ యూ వాంట్ టు గో విత్ సాఫ్ట్వేర్ సెక్టార్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఎస్, యూ హ్యావ్ టేకెన్ బైపీసీ. యు ఆర్ హ్యావింగ్ బిగినింగ్ ఆన్వర్డ్స్, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ ఇన్ మెడిసిన్ ఆర్ ఫార్మసీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఆ వైట్ అప్రాన్ ధరించాలి అంటే చాలా చెమట ఊడ్చాలి. వట్టిగానే వచ్చి వైట్ అప్రాన్ మన శరీరంపైకి రాదు. వైట్ అప్రాన్ ధరించి స్టెథోస్కోప్ ఇలా పెట్టుకొని నడుస్తూ ఉంటే ఆ జర్నీ ఉంటుంది. ఆ ఒక్క డ్రీమ్ని టచ్ చేయాలంటే ఊహించనంత వర్క్ చేయాల్సిన సందర్భం. కాబట్టి మీకు ఆల్రెడీ యువర్ బెస్ట్ విత్ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ గుడ్ యాటిట్యూడ్. ఎందుకంటే డే బిఫోర్ ఎస్టర్డే ఆల్సో వెన్ ఐ విజిటెడ్ యువర్ క్యాంపస్, ఆల్ ఆర్ వెరీ బిజీ, సీరియస్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అబ్సల్యూట్లీ నిన్ననే మారడం నాకు అనిపించింది. కాకపోతే ఉగాది సందర్భంగా రామరెడ్డి సార్ సదావకాశాన్ని నాకు ఇచ్చాడు మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని. దయచేసి 100% యూజ్ చేసుకోవాలన్నా చక్కగా కూర్చోవాలమ్మా. సిట్ రైట్ ప్లీజ్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ రెగ్యులర్ ఎగ్జామ్? Regular exam, limited syllabus will be there. Here, bulk of program, asking style will be different. Question will be different. Same syllabus, based on prescribed syllabus only, they are going to frame question paper, but asking style will be different.
but being a good competitor, if you want to stand in the best position, rigorous hard work, meticulous commitment is required from our side, rather than the teachers, rather than the mentors. వాళ్ళందరికన్నా ఎక్కువ మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ప్రతి డే మనం ఒక మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవాలా. 160 మార్క్స్ పేపర్ ఇస్తే ఏ టైంలో కండక్ట్ చేసుకుంటాం అనేది నీ డైలీ షెడ్యూల్కి టచ్ లేకుండా వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 o'clock జర్నీ స్టార్ట్ అవుతాం. 5 to 6 50% పేపర్ రాయి. పడుకోవడానికంటే ముందు 10 o'clock పడుకుంటాం. 10 to 11 రిమైనింగ్ 60% పేపర్ 50% పేపర్ రాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 160 పేపర్ రాసేప్పుడు 100% ఐఎమ్ రైటింగ్ యాన్యువల్ ఎగ్జామినేషన్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మూడ్, చలో గో అండ్ చెక్ అవుట్ ఆఫ్ 160 హౌ మెనీ బిట్స్ ఐ హ్యావ్ డన్ పర్ఫెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ఓన్లీ 60 మార్క్స్, 60 మాత్రమే కరెక్ట్ చేసుకో. రిమైనింగ్ 100ని మళ్ళీ బైఫర్కేట్ చేసుకో. ఒకసారి మళ్ళీ వ్యూ చేయి రిమైనింగ్ 100 మీద ఎందుకు మిస్ అయింది. అందులో అన్నిటికన్నా మిస్ కావు. మనం చాయిస్ తీసుకుంటాం, 4 చాయిస్లో 2 వదిలేస్తాం. ఆ రెండింటి విషయంలో ఏనా సియా, ఏనా బియా, బియానా డి అని ఆలోచిస్తూ ఉంటాం. ఆ రెండిట్లలో మన క్యాలిక్యులేషన్, మన ఎక్స్పెక్టేషన్ ఎక్కడ మిస్ అయిందో 100% గమనించాలి. మళ్ళీ ఆ 100 మీద మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెట్టుకోవాలి. ఈ 60 మర్చిపోతే కావచ్చు, కానీ తప్పు చేసిన 100% ఎప్పటికీ గుర్తుంటాయండి. అట్లా అయితేనే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ని మనం రీచ్ కాగలుగుతాం. తెలియకుండానే డైలీ ఒక ఎగ్జామ్ మనం డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాల్సిందే. నాకు తెలిసి రామరెడ్డి సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో 160 అవసరం లేదబ్బా. ఒక 100 నువ్వు క్రాస్ చేయగలిగితే, 1 to 10 క్రాస్ చేయగలిగితే 2000 లోపు ర్యాంక్ వస్తామా, 2000 బిలో. ఎస్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గో అండ్ క్రాస్ 100 or 110 marks, your rank absolutely in between 2000. Just you go and ask any previous examination papers, ask your concerned officials also, they will give the same information. Just you go and search in Google also, what was the score of previous, before that one. అంతే 110 దగ్గరనే 160 మార్కుల మీద ఇట్లా ఫింగర్స్ మీద ఉంటారు పిల్లలు. 160 నుంచి డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. 150 మీద ఇంకొక 100 మంది ఉంటారు కావచ్చు, 140 మీద ఇంకొక 100 మంది ఉంటారు, అంతే. ఆ తర్వాత పడుతుంటుంది. క్వాలిఫై అయితే సీట్ వస్తుంది మనకి. క్వాలిఫై అయితే రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి 100% ఎంకరేజ్మెంట్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అందులో నా కూతురు చదువుకుంది, నా కొడుకు చదువుకున్నాడు. వితౌట్ పేయింగ్ సింగిల్ పెన్నీ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఇంజనీరింగ్. మై డాటర్ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్ హైదరాబాద్. Whereas my child also got Hyderabad in CMR, but because of little bit of health issues, again he came to Karimnagar. Just ఆ వచ్చేటువంటి స్కాలర్షిప్కి అదనంగా మంచి కాలేజ్ అయితే స్కాలర్షిప్ కాకుండా కొంత పేమెంట్ చేయాల్సి వస్తాం. ఇక్కడ ర్యాంక్ ఆస్పెక్ట్లో రిజర్వేషన్ అవసరం లేదండి. జెండర్ ఫీలింగ్ ఉండదు. దోస్ హూ ఆర్ ఏబుల్ టు క్రాక్ ర్యాంక్ దే విల్ బి ప్లేస్డ్ ఫైన్. ఒకటి మరీ గుర్తు చేసి చెప్తా ఉన్నా, అందరికన్నా ఎక్కువ బాధ్యత మనమే ఫీల్ కావాలి. 30 రోజుల హార్డ్ వర్క్ 80 సంవత్సరాల జీవితాన్ని డిసైడ్ చేస్తారండి. 80 years ఆఫ్ లైఫ్ విల్ బి డిసైడెడ్ ద స్పాన్ ఆఫ్ 30 days. గర్వంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు రామరెడ్డి సార్ మేము అప్పుడెప్పుడు 1947లో మా టీచింగ్ జర్నీ స్టార్ట్ చేశాం. ఈ రోజు వరకు కూడా 50,000కి హార్డ్లీ రీచ్ అయ్యాం. కానీ వాళ్ళ బాబు ఫస్ట్ శాలరీ 1,00,000 రూపాయలు. పెద్దోడి కంటే చిన్నోడు ఇంకా బెస్ట్ క్రాక్ చేశాడు. ఆయన చెప్తున్నాడు ఏడుస్తూ, అసలు పాసిబుల్ అవుతుందా? వాడు ఫస్ట్ అటెంప్టే 6 lakhs ప్యాకేజ్తో 8 lakhs ప్యాకేజ్తో వచ్చిండు అబ్బాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 50+. మేము బిగినింగ్ యాన్వర్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ 25 to 30 years వీ హ్యావ్ ట్రావెల్డ్. వెరైజ్ హిస్ సన్ వెరీ స్టార్టింగ్ అటెంప్ట్ ఓన్లీ హీ గాట్ ఇట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ కీ పాయింట్. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఒక్క సంవత్సరంలో 90 లక్షల శాలరీ తీసుకునేవాళ్ళు. 2 crores ఆఫ్ అమౌంట్ ఆల్సో పీపుల్ ఆర్ ఎర్నింగ్ ద స్పాన్ ఆఫ్ 365 days. 24 hours అంటాం. 24 hours కాదు, 86,400 seconds మీ చేతిలో ఉంటుంది. 86,400 seconds ఆర్ దేర్ విత్ యూ. నువ్వు ఏదైనా చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ హిస్టరీ. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రాక్షసిలాగా చదవాలి. నిద్రాహారాలు మానేయాల. పడుకోవడానికి రాలే మనం క్యాంపస్కి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి రాలే. ఫుడ్ ఎలానైనా ఉండని, ఎట్లనే ఉండని, 30 days just you feel it is a mala for us. We have wore the mala of MSET examination, MSET mala అని మరి మేము వేసుకుంటాం, అయ్యప్ప మాల అని, ఇంకోటి మనం అలానే ఫీల్ కావాలా. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత జ్వరం వచ్చినా, ఎంత ఇబ్బంది ఉన్నా లేవాలా. సమయం వచ్చినప్పుడల్లా డిస్కషన్ చేస్తూ ఉండాలి. ఇంతమందిలో క్వాలిఫై కాకుండా ఇంటికి పోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఒకసారి క్వశ్చన్. పాసిబిలిటీ సార్, చదవకుండా ఎట్లా క్వాలిఫై అవుతాం, హార్డ్ వర్క్ చేయకుండా ఎట్లా క్వాలిఫై అవుతాం. రామరెడ్డి సార్, హరికృష్ణ సార్, వరప్రసాద్ సార్ ఎగ్జామ్ రాయడు కదా, రాస్తాడు. ఈ స్పాన్ ఆఫ్ టైంలో అక్కడెక్కడో ఇంటర్నేషనల్ కోచింగ్ తీసుకుని ఏం రాదు. ఉన్న ప్రోగ్రామ్ని ఎట్లా డిజైన్ 465, 66, 67 క్రాక్ చేసిన పిల్లలు 430+ స్కోర్ని క్రాక్ చేసినామంటే ఇట్లా ఫింగర్ టిప్స్లో రావాలి సబ్జెక్ట్ మనకి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైపీస్ దే యు ఆర్ గుడ్ ఎట్ బాటనీ అండ్ జువాలజీ. మన బ్యాక్లాగ్ ఎక్కడ ఉంది, మనకు ఎక్కడ పొరపాటు ఉందనేది అమ్మ కూడా చెప్పదండి. మన కన్సర్న్ చెప్తూ ఉంటాయి. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం, ఏ ఏరియాలో వీక్ ఉన్నాం, దానికి ఏం చేయాలనేది ఆల్వేస్ అవర్ కన్సర్న్స్ కమ్యూనికేట్స్ విత్ అస్. వేర్ we are good, where we are bad, where we are strong, where we are less. Absolutely, our concerns always discusses with us. Based on that one, you are going to frame your schedule and your program. మనం టఫ్ ఉందని దాన్ని వదిలేస్తాం. అబ్బా ఫిజిక్స్ డిసైడ్ చేస్తుంది, నాకు తెలుసు మార్క్స్ అందుకని ర్యాంక్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడెడ్ బై ద ఫిజిక్స్ ఓన్లీ. దాన్ని మనం వైపు 60 వచ్చినాయి మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో. మరి ఎందుకు రాదు నాన్న కదా, చదవకుండా మేము దగ్గర కూడా రాసేమన్నా పాసిబిలిటీ లేదు కదా, కష్టపడి రాస్తుంది. కాబట్టి అప్లికేషన్, ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ డిపెండ్ ఆన్ అప్లికేషన్. కాబట్టి ఇట్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ మ్యాథమెటిక్స్. More than 50% maths is there in physics and chemistry. That's the reason children are struggling a lot. But if you are good at maths, meant to say, you can crack maths, physics, chemistry also just with the left hand. Teachers కన్నా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి మాలాంటి టీం అందరికన్నా కూడా మీ సీరియసే అవసరం డాడీ. అక్కడెక్కడ మనం చూస్తున్నాం, ఈ ప్రపంచానికి ఎవరు అవసరం? విజ్ఞానవంతుడే అవసరం. అందమైన అమ్మాయి అవసరం లేదు, పొడుగున్న అబ్బాయి అవసరం లేదు, 6 ప్యాక్ ఉన్న అబ్బాయి అవసరం లేదు. ద పర్సన్